రాత్రికాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడైన దేవా, అయా మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. గతించినటువంటి ఉదయం నుంచి ఈ రాత్రి వరకు కూడా మమ్మల్ని ప్రేమించి రక్షించి కాపాడినందుకు స్తోత్రాలు. అయా ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అపాయాలు మా మార్గాలలో ఉన్నప్పటికీ ఏమి జరగకుండా కాపాడారు తండ్రి. ఏ లోటు లేకుండా కృప చూపించారు. కృంగిన వేళ లేవనెత్తారు. బలహీన సమయంలో ఆదరించారు. అందరూ వదిలేసిన సమయంలో నేనున్నానని మాకు తండ్రి ధైర్యాన్ని ఇచ్చారు. మీకు స్తోత్రాలు నాయనా. ప్రతి అవసరతను తీర్చినందుకు వందనాలు ప్రభువా. సజీవులుగా ఉంచి మీ పాద సన్నిధిని ఈ విధముగా కుటుంబం అందరము కలిసి ప్రార్థించుకునే గొప్ప బహుమానం, అవకాశం మా అందరికీ మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును అని యెషయా గ్రంథము 60వ అధ్యాయము 19వ వచనంలో మీ వాక్యం సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, ఈ రాత్రి కాలంలో ఎంతో మంది బిడ్డలు మా జీవితము చీకటిమయమైపోయిందని, మేమిక ఏమీ సాధించలేమని, మా బ్రతుకులు వ్యర్థమని, మా కుటుంబ జీవితం లేదని, మా ఉద్యోగ జీవితం లేదని, మాకు ఏ భవిష్యత్తు లేదని నాయన కృంగిపోతున్నారు. నాయన మీరు వారికి నిత్యమైన వెలుగుగా ఉండబోతున్నట్లు ఈ రాత్రిన వారికి ప్రకటించినందుకు స్తోత్రాలు నాయన. అయా వారిని తండ్రి భూషణ కిరీటముగా మార్చబోతున్నందుకు వందనాలు. బిడ్డల జీవితాల్లో చీకటిని తొలగించి వెలుగును నింపబోతున్నందుకు, ఈ రాత్రిన వారిని దీవించబోతున్నందుకు, మహా గొప్ప కార్యాలు వారు చూడబోతున్నందుకు, చూపించబోతున్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయా అనేక మంది రాత్రి సమయంలో ప్రార్థనలో విశ్వాసంతో ఏకీభవిస్తూ ఉన్నారు. వారందరినీ కూడా అయా దీవించండి, ఆశీర్వదించండి. అయా నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నారు. నమ్మి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు మీరు జరిగించండి తండ్రి. నాయన అడుగుతున్నాము తండ్రి, వ్యాధులు, అనారోగ్య సమస్యలు, బలహీనతలు వారిని చుట్టుముట్టాయి. ఐసీయూలో ఉన్నారు, హాస్పిటల్స్లో మరణంతో పోరాడుతూ ఉన్నారు. తగ్గదు, ఇక మానదు, ఎన్ని మెడిసిన్స్ వాడినా నయం అవ్వదు అన్నటువంటి రోగాలను బట్టి చింతిస్తున్నారు. అయా ప్రార్థిస్తున్నాము, సంపూర్ణమైన విడుదల యేసు నామములో దయచేయండి. చనిపోయిన వారిని కూడా తిరిగి లేపిన దేవుడవు తండ్రి, గొప్ప అద్భుతం వారి జీవితంలో జరిగించండి నాయన. అయా అడుగుతున్నాం, దురాత్మ అంధకార క్రియలను యేసు నామమున లయపరచండి. చేతబడి శక్తుల నుంచి విడుదల యేసు నామంలో వచ్చునుగాక. ఎస్ లార్డ్, డిప్రెషన్ అనే సమస్య విడిపించండి తండ్రి. అయా చనిపోవాలనే తలంపులను తీసివేయండి ప్రభువా. ఓటమిని ఒప్పుకొనకుండా ధైర్యముగా ముందుకు సాగటకు సహాయము దయచేయండి తండ్రి. అయా ప్రార్థిస్తున్నాము, కుటుంబంలో కష్టాలయ్యా, ఆర్థికంగా ఇబ్బందులు, ఒక పూట కూడా తినలేని పరిస్థితులు అనేక మంది బిడ్డలు కలిగి ఉంటున్నారు. ఆర్థిక కష్టాలను తీసివేయండి, అప్పులను తీసివేయండి. వారు చేస్తున్న కష్టార్జితాన్ని బహుగా ఆశీర్వదించండి. అయా చిల్లులు పడినటువంటి సంచిలో వేసిన ధనంగా ఉండకుండా మీరు వారికి తోడై ఉండండి. అయా మీ సన్నిధిలో చేసుకున్న ఆ యొక్క తీర్మానమును వారు నెరవేర్చబడుటకు కూడా సహాయము దయచేయండి ప్రభువా. అదే విధంగా నాయన ఎంతో మంది నైట్ డ్యూటీల్లో, ప్రయాణాల్లో ఉంటూ ఉన్నారు. క్షేమముగా, సురక్షితముగా ఈ రాత్రంతా బిడ్డలు ఉండడానికి సహాయం దయచేయండి. గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి తండ్రి. ఉద్యోగం కోసం ప్రార్థిస్తున్నారు, మంచి జాబ్ బిడ్డలకు దయచేయండి ప్రభువా. ఆయన ఎంతో మంది వివాహాల కోసం కూడా అడుగుతున్నారు. అయా ఏజ్ అయిపోయిన పరిస్థితిలో ఉన్నారు, వారికి నాయన సాటి అయిన సహాయాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఆయన అదే విధంగా కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యల నుంచి విడిపించండి. న్యాయము వారి ఎడల మీరు జరిగించండి ప్రభువా. ఆయన ఎంతో మంది కుటుంబాల్లో అసమాధానముతో నిండిపోయిన స్థితిని కలిగి ఉంటున్నారు. ఆ కుటుంబాలను దర్శించండి. ప్రేమ, అనురాగంతో వారు ఉండడానికి కృప చూపించండి. యవన బిడ్డలందరూ కూడా లోబడే హృదయం కలిగి ఉండే కృప చూపించండి. వారికి ఉన్న చెడు స్నేహాల నుంచి, అడిక్షన్స్ నుంచి విడుదల దయచేయండి ప్రభువా.
రక్త సంబంధికుల మధ్య ఆస్తి గొడవలు లేకుండా సహాయం దయచేయండి. ఆయా భార్యాభర్తల మధ్య ప్రాముఖ్యంగా ఎటువంటి అనుమానాలు గొడవలు లేకుండా కృప చూపించండి నాయన. తండ్రి, ఆయా దేశాలకు వెళ్తూ ఉన్నారు, వారి యొక్క వీసా ఇమిగ్రేషన్స్ విషయాలలో కృప చూపించండి. విదేశాల్లో ఉండి చదువుకుంటున్నారు, వారికి మీరు తోడై ఉండండి. పనులు చేసుకుంటున్న వారికి మీ రక్షణ దయచేయండి ప్రభువా. నాయన, ఎంతో మంది బిడ్డలు లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు నాయన అప్లికేషన్స్ పెట్టుకున్నారు. అయా అన్ని కూడా వారికి అనుగ్రహించండి ప్రభువా. అయా మారు మనసు లేకుండా జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ రాత్రి అందు మారు మనసు దయచేయమని అడుగుతున్నాం. మా దేశాన్ని, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, బోర్డర్స్ లో ఉంటున్న సైనికులను అందరినీ కూడా మీరు దీవించి ఈ రాత్రంతను మీ కృపాహస్తము చాటున భద్రపరచమని. అయా మేము కూడా ఈ రాత్రిని సేద తీరబోతున్నాం నాయన. మాకు మంచి నిద్ర దయచేయండి. మా గృహాల చుట్టూ మీ కంచె కాపుదలు దయచేయండి. ఎవరికి కూడా నిద్రలేమి సమస్యలు లేకుండా, పీడకలలు అనే సమస్యలు లేకుండా సహాయం అనుగ్రహించండి. దొంగలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితులు అయా ఏవి మా దగ్గరికి రాకుండా ఈ రాత్రంతను కూడా మమ్మల్ని భద్రపరచుకొనమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మేమందరము చేరి మీ నామాన్ని గణపరిచే కృప చూపించుమని యేసు నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.